గజ్వేల్ నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం రోజురోజుకు వేడెక్కుతోంది. ఎమ్మెల్యేగా ఉన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలో లేని సమయంలో ప్రజల మధ్య కాకుండా ఫామ్ హౌస్కే పరిమితమవుతున్నారని స్థానికులు, ప్రతిపక్షాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. అధికారంలో ఉంటే హైదరాబాద్లో పాలన, లేకపోతే ఫామ్ హౌస్లో విశ్రాంతి అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఆరోగ్య సమస్యలుంటే ప్రజలకు స్పష్టంగా చెప్పినా అర్థం చేసుకుంటారని, కానీ అలాంటివేమీ లేకుండా పూర్తిగా దూరంగా ఉండటం సరికాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని గజ్వేల్ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. మాజీ సీఎం కేసీఆర్ ను లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్, బీజేపీ నేతలు విమర్శల దాడి పెంచగా మల్లన్న సాగర్ నిర్వాసితులు కూడా లేఖల ద్వారా తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గ సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడాలని డిమాండ్ చేస్తున్నా స్పందన లేకపోవడంతో వారి ఆగ్రహం పెరుగుతోంది. కేసీఆర్ 2014, 2018, 2023 ఎన్నికల్లో గజ్వేల్ నుంచి వరుసగా గెలిచి రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. తాజా ఎన్నికల్లో పార్టీ ఓటమి తర్వాత ప్రతిపక్ష నేత హోదాలో ఉన్నప్పటికీ అసెంబ్లీ సమావేశాలకు ఆయన హాజరు కావటం లేదు. ఈసారి కూడా మొదటి రోజు కొద్దిసేపు మాత్రమే వచ్చి వెళ్లిపోవడం, తర్వాత పూర్తిగా దూరంగా ఉండటమే కాంగ్రెస్కు ఆయుధంగా మారింది. సీఎం రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్ నేతలు కేసీఆర్ అసెంబ్లీకి రావాలని డిమాండ్ చేస్తూ గజ్వేల్లోనే కాకుండా ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ వద్ద కూడా నిరసనలు చేపట్టారు. సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి, మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి నేతృత్వంలో జరిగిన ధర్నాలో గజ్వేల్ ప్రజల ఓట్లకు విలువ లేదా అంటూ ప్రశ్నలు సంధించారు. అసెంబ్లీకి హాజరు కాకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. ఇదే సమయంలో బీజేపీ కూడా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు నిరసనలకు దిగింది. నియోజకవర్గంలో కనిపించని ఎమ్మెల్యేలపై ఓటర్లు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ విమర్శలకు బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ ప్రతాప్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ ఫామ్ హౌస్ ఎదుట కాకుండా సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముందు ధర్నా చేయాలని, గజ్వేల్ అభివృద్ధికి నిధులివ్వడంతో ప్రభుత్వం విఫలమవుతుందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ మంత్రులు గజ్వేల్కు వస్తే అడ్డుకుంటామని హెచ్చరించారు. మరోవైపు మల్లన్న సాగర్ ముంపు గ్రామాల ప్రజలు కూడా లేఖల ద్వారా కేసీఆర్ స్పందన కోరుతున్నారు. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి తమకు న్యాయం చేయాలని కోరుతూ ఎర్రవల్లి ఫామ్ హౌస్, హైదరాబాద్ నివాసాలకు లేఖలు పంపారు. నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉండి సమస్యలపై మాట్లాడకపోవడం ఎందుకని వారు ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి గజ్వేల్ రాజకీయాలు ఇప్పుడు కేసీఆర్ ఫామ్ హౌస్ చుట్టూనే తిరుగుతున్నాయి. క్యాంపు కార్యాలయం కూడా ఖాళీగా ఉండటంతో రానున్న రోజుల్లో మరిన్ని ఆందోళనలు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితిని తమకు అనుకూలంగా మలుచుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తుండటంతో గజ్వేల్లో రాజకీయ ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.